శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమైతే పోయిన నెల పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ ఏంటి దేవా నిశ్చితమైతే నీకు ఇష్టమైతే 10th క్లాస్ పాస్ చేపిస్తే నీ సన్నిలో సాక్ష్యం పలుకుతానని దేవునికి శాలేం రాజు. అయితే నాకు 4 నెలల కుమార్తె ఉంది. గత ఆదివారము జ్వరము జలుబుతో ఎంతగానో బాధపడుతుంటే నేను అమ్మగారితో ప్రార్థన చేయించిన. మరుసటి రోజుకే దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి స్వస్థపరిచిన దేవునికి నాకు వందనాలు. దేవాది దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు. నా పేరు మేరీ, నా ఊరు ఆరోపల్లి. నా సాక్ష్యం ఏమంటే మేము ప్లాట్ కోసం ఒకరికి డబ్బులు ఇచ్చింటిని, ప్లాట్ కావాలని. ప్లాట్లో కొద్దిగా ఇబ్బంది వచ్చి వద్దనుకున్నాము. మా అమ్మకి మాకు రివర్స్ అంటే చాలా ఇబ్బంది పెట్టినాడు ఆయన, ఇవ్వలేదు చాలా రోజుల నుంచి. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా బేతస్థలో సాక్ష్యం ఇస్తాను, మా అమ్మకి మాకు ఇవ్వాలి, నేను ఒక 5,000 చందా వేస్తాను ప్రభు అంటే మనంతా డబ్బులు ఇచ్చినాడు, ఇంకా కొద్దిగా ఇచ్చేది ఉంది. నా సాక్ష్యం చెప్పి నేను చందా వేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవునికి వందనాలు, అయ్యకి అమ్మకి వందనాలు. మా ఊరు ఇదే, నా పేరు రూతు. నా సాక్ష్యం ఏమంటే నిన్న నెలలో మా లాస్ట్లో మా అన్నకి మేము ఇల్లు ఒప్పుకున్నాము. ఆ ఇంటికి కొంచెం పని చేసినాక ఒకరోజు రాత్రి ఆయాసం లెక్క వచ్చింటే మా అన్న ఒక్కడే కర్నూలు పోయి అమూలి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గుండెకి ఉన్న హోల్ ఒకటి చెడిపోయింది, ఇంకొకటి గురిగిపోయింది. నువ్వు బ్రతకవు, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు కూడా పగలకు ప్రాణం పోవచ్చు, మాకైతే సంబంధం లేదని చెప్పారు. మా తమ్ముడు ఏమి నేను ఆపరేషన్ చేయించాను, నీకేమంత నొప్పి వచ్చే గుండెకి నువ్వు వచ్చేవా నేను చెప్పి నీకేం పోదాం రాని మా తమ్ముడు అంటాడు. మా అన్న భయపడి నేను ఆపరేషన్ చేయించుకుంటాను అంటాడు అని చెప్పి తమ్ముడు బుజ్జి ఫోన్ చేసింది. అప్పుడు ఏడిస్తే బుజ్జి ఉంటే ఏం భయపడదాకా ఆపరేషన్ అయినాక అట్లే చెప్తారు, గ్యారంటీలు ఇసినవి కానీ పెద్దవి కానీ రిపోర్ట్లు నార్మల్ ఇస్తే అట్లా ప్రార్థన చేద్దామంటే అయ్యాక అమ్మని చెప్పి బుజ్జి అని ఏడిస్తే సరే లెక్క చెప్తాను ఏడ్చొద్దని చెప్పాడు బుజ్జి. మరి మంగళవారం వచ్చి అమ్మను అడిగి ప్రార్థన చేయించుకుంటే ఆపరేషన్ చేయకుండా కానీ మీ అందరికీ దేవుడు మేలు చేస్తాడంటమ్మా అని చెప్పింది. వద్దు ఒకసారి మైసూరు పోదాం అని అడ్రస్ కనుకొచ్చుకుంటానని చెప్పి అక్కడ పోతే అక్కడ డాక్టర్ చూసి నీ గుండె ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు 6 నెలలు మందులు వాడితే బాగా అవుతుంది అని చెప్పి అక్కడ డాక్టర్కి మా దగ్గర ఏం డబ్బులు లేవు, ఏమో లోన్ వస్తుందని ఇంటి పెట్టుకున్నారు. ఇంకా ఏమో దేవుని కింద భారం వేసి నేను వేసేది చిన్న కానుకే దేవుడు మేలు చేయాలని అడుగుతున్నాను. 6 నెలల వరకు దేవుడే కాపురల్లో నార్మల్ రావాలని ప్రార్థించమని అయ్యని అమ్మని అడుగుతాను. ఇదే నా సాక్షి. నా పేరు శివమని. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నా యొక్క వందనాలు. మీరు ఇట్లా తప్పుడు నా కొడుక్కి టైఫాయిడ్ జ్వరము, పడిశము జ్వరము అన్నీ ఉంటే కూడా బడికి వాడని చెప్పి నేను హాస్టల్లో ఎక్కించి ఆ పిల్లోనికి ఇక్కడ ఆదివారం రోజు చర్చికి తోలుకొని వచ్చి సోమవారమే హాస్టల్లో ఇడిసి వచ్చి ఇంకా అప్పటి నుంచి నా కొడుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మగారితో ప్రార్థన చేపించి ఇడిసి వచ్చింటే అప్పటి నుంచి నా కొడుకు ఆరోగ్యం ఇచ్చాడు. జ్వరం లేదు, పడిశం లేదు. సంవత్సరం వరకు సెలవులు ఇడిసే వరకు అక్కడే బాగుండి వస్తానంటే కూడా వద్దులే అమ్మా నేను ఇక్కడే ఉంటాను బాగుంటానని చెప్పి సంవత్సరం వరకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చదువుని దయచేశాడు. నాది ఇదే ఊరే. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, దేవతి దేవునికి వందనాలు. నా కుమారునికి చాలా బాగాలేకుండా జ్వరము, మోషన్స్, ఇంకా వాంతులు ఎంత చూపించినా బాగాలేదు. ఒక మంగళవారం అమ్మ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. ఏం కాదమ్మా అని ప్రార్థన చేసి బాబుకి ప్రార్థనాయలు వేసింది. వారాలు తిరగమని చెప్పింది, తిరిగాను, బాబుకి స్వస్థత కలిగింది. అలాగే నా కుమారుని కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా అమ్మగారిని అయ్యగారిని కోరుకుంటున్నా. దేవాతి దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు.